ముఖం పెట్టుకొని నా పట్టణం వెళ్ళిపోవాలి నా భార్య సత్యవతోటి గిట్ట జరిగిందని ఏమని చెప్పన్నాని అది లోపల తిరుగుతున్నాడే మరి మాటలంటే అయిపోయినా మరి బతికిన సత్యకి సమానమని సత్యవన్న మన అడిలో దేవుడు చెప్పండి పోతుందమ్మా లోపల తిరుగుకుంటా కాయ గడ్డలు కంద మూల తిరుగుకుంటా కాలు వెళ్ళ పోతున్నాడమ్మా రామ 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 అయోధ్య రామ 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 అయోధ్య రామ ఆ సంగతి ఏమో అక్కడ ఉన్నప్పుడు దేవశంకరుడు బ్రాహ్మణి రూపంలో అవరగలిగిన అటువంటి సత్యవతి వేడిగా అత్యండు సత్యవతి అని అటువంటి మాత్రం సత్యవతి వేడికి వచ్చిన దేవశంకరుడు ఏమన్నాడమ్మా మరి అటువంటి మాత్రం శంకరుని తెలియదు ఏమున్నది అక్కడ జరిగిన చరిత్ర తెలుసుకున్నాడు తెలుసుకొని మాత్రం వాడు అడవి లోపల మాత్రం అనగా పిచ్చివాడిని తిరుగుతాడు తిరగని వాడి సంగతి అట్లా ఉండని మరి ఇది మాత్రం ఇక్కడ సంతోషంగా నా భర్తనైతే అప్పచెప్పిన అనుకొని సంబరపడతాంది మాట నిలబెట్టుకున్నా అంటాంది కానీ దీని సంగతి ఇట్లా కాదు మరి అటువంటి ఇంకొక కోరిక ఉంటది మరి ఒక 3 కోరికలలో ఒక కోరిక అయిపోయింది ఇంకా 2 కోరికలు ఉన్నాయి ఇంకా రెండో కోరిక కోరుకుంటానన్నాడు సత్యవతి వేడికి వచ్చే శంకరుడు ఏమన్నాడే అమ్మా సత్యవతి మొదటి కోరిక నీ భర్తను కోరుకున్నా నీ భర్తను మాత్రం నా బిడ్డ సేవకు పంపించినవు సరే సంతోషం కానీ ఇక రెండో కోరిక ఉన్నది రెండో కోరిక కోరుకుంటున్న బిడ్డ మరి నేను మాత్రం అనేటువంటి అయినా కానీ పరస్థానం మీద ఉన్నప్పుడు సంతానం కలగలేదు సంతానం కలగకపోతే మేము భార్య భర్తలు మాత్రం అనగా అడవి అద్దోన పడవి లోపల ఉన్న కాళికాదేవి గుడి దగ్గర మాత్రం పూజ చేసినాము ఆ కాళికాదేవికైనా కానీ మొక్కరాని మొక్కు మొక్కినాం కాదు బిడ్డ మా గర్భం పండినట్టు అయ్యేది మరి అటువంటి ఒక పసిపిల్లవాడు నా బాలకుని తీసుకొచ్చేనే గాని కాళికాంబ నీకు ఆహారం పెడతాం కరకర గొంతులు పోతా అని చెప్పిన ఆ మొక్కు మొక్కినా మా గర్భం పండింది మా బిడ్డ మాయమోహిని పుట్టింది కానీ ఇప్పటి వరకు ఆ మొక్కు తీర్చుకోలేదు ఇవాళ నాకు మాత్రం అటువంటి అయినా కానీ వెతుకులాడిన తీగ కాలు దక్కినట్టు నువ్వు నాకు దొరికినవు నీ దగ్గర 3 కోరికలు సెలవు తీసుకున్నా రెండో కోరిక లోపల నీ గర్భసాన పుట్టిన నీ కొడుకు వెనకనేది మణిభూషణ మహారాజు కాళికాదేవి గుడి కాడి తీసుకుపోయి బిడ్డ కాళికాదేవి గుడి కాడికి నువ్వే నీ కొడుకును తీసుకుపోవాలి నీ కొడుకును నీ తొడ మీద వంట పెట్టుకొని కాళికాదేవి చేదు లోపల ఉన్నది కొంగమాలు కత్తి పట్టి కరకర గొంతులమ్మ రామరా ఆ కొడుకు రక్తంతో కాళికాంబకు అభిషేకం చేయాలి ఇది నా రెండో కోరిక నీ కొడుకుని ఇయ్యాల మాత్రం శుక్రవారం చక్కని గడియ తీసుకుపోయి మాత్రం నీ చేత నువ్వు తీసుకుపోయి కాళికాదేవి గుడి లోపల మాత్రం కరకర గొంతులు కోసి ఆ రక్తంతో అభిషేకం చేసి నా కోరిక తీర్చవమ్మా నా మొక్కు తీరుతుంది అయ్యా దేవ బ్రాహ్మణ తెల్లడి సరిపాయం వేసుకొని
పుట్టడు వడ్ల బరువును పురుషుడు వేసుకొని సాదుకున్న నా కొడుకు అని భూషణుడి ప్రాణం నీ వంటివా సాదుకున్న చేతుల్లో నా కొడుకు ఎంత చంపుకుందే అయ్యా అయ్యా ఒక్కగాను ఒక్క కొడుకు మా గర్భాన కొడుకులు లేక మా గర్భాన బిడ్డలు లేక తిరగరాని రాజ్యాలు తిరిగినవు నాయన తిరగరాని దేశాలు తిరిగి చేయరాని గుళ్ళల్ల పూజలు ఎత్తే మాకొక్క కొడుకు పుట్టిండు నాయన ఉన్నొక్క కొడుకును నిన్ను చంపుకుంటే ఉన్నొక్క మెతుకు పోయి గంజిల పడ్డ విధమైతుంది నాయన మరి కొడుక పని పూజన మారాలా నీ ప్రాణం ఎట్లా తీస్తురా కొడుకో ఏ కన్న తల్లి ఏ కన్న కొడుకును చప్పుకోలవలా ఎందుకొరకంటే తీపుల్ల తీపి కన్న కడుపు తీపి గొప్పదో అన్నారు వాసముల వాసం ఏ వాసం గొప్పదంటే విశ్వాసం గొప్పదో అన్నారు దూరముల దూరం ఏ దూరం గొప్పదంటే ముక్కు దూరం గొప్పదన్నారవ్వా కొడుకా పని పూజన రాజా నీ ప్రాణమెత్తలిత్తురాయ్యా సాదుకున్న చేతులతోటి కరకర కరకర నీ గొంతురెత్త గొత్తుర నాయన నేను కటికే దాన్ని అయ్యప్పటికే నేను కసాయి దాన్ని అయ్యప్పటికే నీ గొంతును కోసి నీ ప్రాణం తీసుకుందు నా కొడుకో కొడుక పని భూషణ మహారాజా ఇన్ని రోజుల బట్టి గట్ల 3 పదార్ల కాడ ఏ తల్లన్న పలారం మంచి పెడితే అందాక నేను పోయి అవ్వా నాకు ఒక్కగాను ఒక్క కొడుకు నా కొడుకును నేను సాదుకుంటానని మరింత పెట్టు అని అడుక్కొని నా పాపి కడుపు కుదించి నాకేమత్తదని అడుక్కున్న పలారాన్ని కొసగొంగుల ముడి కట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు కనబడకపోతే నా మనసాలగోడు బాలగోడు అయ్యిందిర కొడుకో 4 వాడలు తిరిగి నిన్ను నేను ఎనుకులాడు కచ్చుకొని తొడల మీద కూర్చుండబెట్టుకొని కొడుకా నిన్నెవరన్నా కొట్టిండ్రారా నాయన ఊరి కొడుక నిన్నెవరన్నా తిట్టిండ్రా కొడుకాని నీ ఒళ్ళంతా పురికి చూసుకుంటా తెచ్చిన పలారాన్ని నీకు పెట్టి సాదుకున్నరా పని పూజన సాదుకున్న చేతులారా నీ గొంతు ఎట్ట గొంతురా కొడుకో అయ్యరావు బ్రహ్మణయ్య నా భర్త చేతుల పట్టుకుని చంద్రాల
కొడుకు ప్రాణం తీయాలి నువ్వు ఈ కలకల కలకల కన్నీరు తీసేవాళ్ళు మరి ఇట్లా కన్నీరు తీస్తా అంటే నాకు బాధ అనిపిస్తుంది ఒక్క మాట చెప్పే సత్యవతి అగో నా కొడుకు ప్రాణం నేను తీయలేను నాన్న అని ఒక్క మాట చెప్పేది ఉంటే నేను కనుక నేను నా రాజ్యం నేను వెళ్ళిపోతా ఏడ్చే బదులు మాత్రం అనగా మాట ఒక్క మాట చెప్పేది నీ కొడుకులుగా పాడుకున్నదాని అయితము అమ్మా సత్యవతి మరి అటువంటి నీ ప్రాణం కాదు నీ కొడుకు ప్రాణం కావాలని కోరినా నువ్వు మాత్రం ఇట్లా కలకల కన్నీరు తీసినట్టు నా మనసు మరి అటువంటి మాత్రం అనగా అటువంటి గాని విఫలమైపోతున్నది అందుకొరకే నువ్వు ఏడుచుడు అద్దు ఒక్క మాట అయ్యా నా కొడుకు ప్రాణం తీయాలి ఒక్క మాటను నీ కొడుకు నీకు దక్కుతాడు నా రాజ్యం నేను వెళ్ళిపోతాను అయ్యా ఒక్క మాటను అన్నవే కొడుకు ప్రాణం తీయ్యా అయ్యా నీ రాజ్యం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాను ఒక్క మాట అయ్యా వద్దు వద్దు అని అంటే నా భర్త గనక నేను నా చేతికి దానకంకరం కట్టిండు ఆయన దానకంకరం కట్టిన కాని నుంచి వెళ్ళి ఒక్కనాడు నేను మాట తప్పలే ఒక్కనాడు నేను అబద్ధం ఆడలే అయ్యా ఇవాళ నా కొడుకు ప్రాణం తీయనండి 7 ఏళ్ళ కొడుకు ఎట్లా చంపుకుంటారు 7 ఏళ్ళ కొడుకుని ఎట్లా చంపుకుంటే అని ఒక్క మాట అన్నావు కానీ అయ్యా నేను మాట ఎందుకు తప్పుతా నువ్వు అన్నట్టుగా నా కొడుకుని తీసుకుపోయి కాళికాంబ గుడి కాడ కరకర కరకర గొంతులు వస్తనే అయ్యో గొంతులు కోసి ప్రాణం ఇస్తానయ్యా ఓ బ్రాహ్మణయ్యా ఇట్లా అరవరకు మాత్రమే గుండె వలిగిపోయింది శంకరునికి కడుపుతోడు కన్నా కొడుకునే కరకర గొంతులు నా చేత ఏం పోతున్నాడు అంటానే మరి అటువంటి అంటాంది కానీ సత్యవతి నువ్వు అంటున్నావు గాని ప్రాణం తీస్త కొడుకు అని నీ కొడుకుతో నువ్వు మాట చెప్పి తీసుకుపోవాలి నమ్మించి తీసుకుపోవద్దు అని అటువంటి మాత్రం శంకరుడు ఇక్కడ ఈ మాట చెప్పిండా పిల్లగాడు బడికి పోయి అచ్చే తొమ్మ లోపల శంకరుడు ముసలి అవతారం మీద పుట్టిండు ఇక్కడి రూపం ఇక్కడనే ఉన్నది ఆ పరమేశ్వరుంది ఆ పిల్లగాడు వచ్చే తొమ్మ లోపల ముసలి అవతారం ఎత్తుకొని కట్టె పట్టుకొని కూర్చుంటున్నాడు బిడ్డ ఎవరి కొడుకు నాయన నువ్వు అయ్యా ఎవరి కొడుకులు అంటే మా తండ్రి పేరు సత్యవర్ణ మారాదు మా తండ్రి సత్యవతి దేవయ్యా నా పేరు పనిభూషణ రాదు అట్లనా కొడుక నువ్వు బాంచరు బిడ్డ నీకే ఒక ముచ్చడి చెప్పుదామని నేను చెప్పు దబా దబా నీకు ఎదురు గురికెళ్తాను బిడ్డ బిడ్డ నువ్వు బడిగో ఇంటికి పోతున్నావా ఇంటికి పో కొడుక ఇంటికి వేనట్టే మీ అవ్వని పానం తీస్తానని కత్తి నూరుకుంటూ చూస్తాంది పోవద్దు బిడ్డ నువ్వు అటువంటి ఇటు నుంచి నువ్వు చుట్టాలు ఇంటికో బంధువులు ఇంటికో పోగాని ఇంటికైతే పోవద్దు బిడ్డ మీ అవ్వని పానం తీస్తుందట ఈ మాట అన్నప్పుడు పిల్లగాడు అనుకున్నాడు నాయన నువ్వు ఇంటికి పోతాను ఒక మాట అన్నావు నువ్వు అద్దంటే నేను పోకోకుంటానా నుంచో బ్రాహ్మణయ్య మీ ఇంటికి వచ్చిండట ఆ బ్రాహ్మణయ్య అంటే మాత్రం బ్రాహ్మణయ్య నేను చూసి ఆ మాటలు విన్నా మీ అవ్వ అంటాంది కదా నా కొడుకును కాళికమ్మ ఊళ్ళో పోతానంటాంది ఆ బ్రాహ్మణయ్య మాట ఇస్తాను బిడ్డ నువ్వు మర్చిపో బిడ్డ ఇక్కడ నుంచి ఇంటికైతే పోకు ఎటన్నా మీ పట్టణమో ఇంకో వేరే దేశమో మీ చుట్టాలు ఇంటికో బంధువులు ఇంటికో మేనత్తలు ఇంటికో మేనమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళిపో బిడ్డ అద్దరో నీ పాంచంద్రా పోతురా కొడుక అయ్యా మా తల్లి సత్యవతి అన్న మాట నేను తప్పుతానా అయ్యా మేము ముందెళ్ళిన కాలానికి ఏమయ్యా కత్తి మీద సాగు కైలాసం అందుతుంది తప్పకుండా ఇంటికి వెళ్ళిపోతున్నావు అద్దాన్ని ఇంటికి పోకుంటాను అన్నయ్య విత్తనము ఒకటి పెడితే సెట్ ఒకటి కాపాగలరా పొలగాడు అమ్మ పానం తీస్తుందంటే భయపడి మాత్రం అనగా బాజార్లు పట్టుకొని ఉరుకుతాను అనుకున్నా కానీ నేను ఎత్తగతి కావాలి పిల్లగాడు కనుక నేను అయ్యా కత్తి మీద సాగు కైలాసం అంతది కన్నది నా తల్లి కనుక నేను కరకర గొంతులు పోతానంటే సర్కారు దోసుకోంగ ఎవరంటవరారు కన్నోళ్ళు చంపుకోంగ ఎవరంటవరారు అయినా పర్వాలేదని పిల్లగాడు అన్నప్పుడు మాత్రం అనగా శంకరుడు ఆ అనుకుంటా ఉన్నోడు కింద వాడినట్టుగానే పిల్లగాడు మాత్రం చీర కట్టుకోడు తప్పలేదు జాకెట్ తోడు కూడా తప్పలేదు నైట్ డ్రెస్ అయితే కథ ఒక్క చిత్తం కింది మీకు ఒక తీరు ఉంటుంది భవనాన్ని బయటికి రామ రామ కూడా
సత్యవతి కంటికి అందరు నీళ్లు పోతున్నాయి తల్లి ముఖం కన్నా చూసిండమ్మా నీకేం బాధ కలిగింది నీకు వచ్చిన బాధ నాకు చెప్పవా ఎందుకు కొరకేస్తారు నీలో నా బాధ నాకు చెప్పవా కొడుకా ఎక్కడి నుంచో బ్రాహ్మణ వెళ్ళి వచ్చినాడు కరకార నీ గొంతు ఇవన్నాడు గొంతు లేక గొంతు తెచ్చుకొని పుట్టినవు కొడుకు నా పాపి గర్భాన్ని నా గర్భాన ఉట్టిన కొడుకు ప్రాణం ఎత్తరా నువ్వు చిన్ననాడు తప 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 అడుగులు వేసి నువ్వు అడ్డం పడితే నాది ప్రాణమైన నాది ప్రాణం కొట్టుకుంటే నా కొడుకుకి ఎంత దెబ్బ తాగాను నా కొడుకు మనసంత నొట్టిపోయాను అని గిరగిర గిరగిరి కత్తి నిన్నెత్తుకొని ఈ సాధికి నిన్నెత్తుకొని పురిది ముద్దు పెట్టుకున్నారా కొడుకు ఈ సాధిన చేతుల తోటి కరకర కరకర నీ గొంతులు ఎత్త గొంతు నేను ఎత్త అమ్ముకున్నది కలకాల కన్నీరు నేను ఇస్తా ఉన్నా అయ్యో తల్లి సత్యవతి దేవి మరి ఏనాడు బ్రాహ్మణయ్య కోరుకున్నప్పుడు మరి నన్ను తీసుకుపోయి కారికిదేవి గుడి కాడ కరకర కరకర గొంతులు పోయి అన్నప్పుడు అమ్మాని ఒక కారికిదేవి పువ్వుకి వెళ్ళిపోతాన్నా మరి కోళ్ళకు పోతారు గొర్రెను పోతారు మేకలు పోతారు అమ్మా మరి కారికిదేవి మాత్రం నన్ను కోరుకున్నప్పుడు నా కత్తి వీరి సాగు కైలాసం అందు అవ్వ నువ్వు ఏడవకుంటా అరవకుంటా నన్ను తీసుకుపోయి కారికిదేవి గుడి కాడ కరకర కరగా గొంతులు పోయేవేనావో కొడుక నీరెంత గొప్ప గుణము నాయనా నువ్వన్న ఒక్క మాట అవ్వా నన్ను గన్నువు గని నన్ను ఎందుకు ప్రాణం ఇస్తామని ఒక్క మాట అనపోతివిరా కొడుకు అవ్వా నేను పాపం వేసిన నేనేమో నేరం వేసిన ఎందుకొరకు నా ప్రాణం ఇస్తావే అని ఒక్క మాట నువ్వు అంటలేవు కొడుకు చెట్టుకి ఎన్నో పువ్వులు ఊతన్నాయి పూసి రాలిపోతున్నాయి అవ్వా అన్ని పువ్వులు కనుక నీవి దేవుడి పూజకు అందుతున్నాయా గట్నే అనుకోవే అవ్వా ఈ పువ్వు పూసింది ఈ పువ్వు పూజకు అందింది అనుకోవే అవ్వా ఈ పువ్వును తీసుకుపోయి అక్కడ కాళికాంబ కాళ్ళ కాడ కరకర కరకర గొంతులు కోసి నన్ను పూజ కరిపించు అన్నవు కొడుక అని ఆ కన్న కొడుకు మీద పడి కలకల కలకల కన్నీరు తీస్తుంది కన్న తల్లి కొడుక ఇక రమ్మని చివరిసారి నా చేత నీకు గోరు ముద్దలు వినిపిస్తారా కొడుకో ఇక నీ ప్రాణం పోతుంది నాయన నీ తీవ్రం పోతుంది కొడుకో కడసారి నా చేత నీకు అన్నం పెడతానా అని వంటశాల వేడికొచ్చి ఆ కన్న తల్లి పల్లెములు అన్నం వేసుకొని కొడుకు వేడికొచ్చి ఆ కన్న తల్లి అన్నం కలగలుగుతుంది కానీ ఆ తల్లికి కడుపులో చేపెట్టి కలిపెట్టినట్టయితుంది ఊరి కొడుక నువ్వు నా గర్భాన ఉండి నువ్వు నన్ను తండ్రి కొడుకో నా కొడుకు ఎడమకు తిరిగిండని నా కొడుకు కొడుకు తిరిగిండని
ఇది తప్పురా పట్టగలరా నా కొడుకా నువ్వు ఏడ్చుకుంటా పోతే నాకు అక్కడ దేవుని పూజకు నా మొక్కు ముట్టది అమ్మా ఒక్క మాట చెప్పు నువ్వు మాత్రమే అటువంటి అయినా గానీ నా కొడుకు పానందియ్యా అని చెప్పి అను నా రాజ్యం పోతా లేదంటావు నవ్వు మరి సంబరంగా సంతోషంగా నీ కొడుకుని తీసుకుపోయి తొడైదు పెట్టి కలకర గొంతులు పోతా అంటావా కొయ్యి ఉండమంటుంటా ఉండమంటే ఉంటా బొమ్మంటే పోతా ఉండమంటే ఉంటా బొమ్మంటే పోతా అంతే అట్లా సంబరంగా తీసుకుపోయి పోయా నీ గాజులు తప్ప అయ్యా కన్న కొడుకు ప్రాణం తీయంగా ఏ కన్న తల్లికి దుఃఖం అవుతుంది అయ్యా నాయనా కన్న తల్లిదండ్రుల ముందట కన్న పిల్లల ప్రాణం పోతే ఆ కన్న తల్లిదండ్రులకు కాట్నముల పడేదాకా కన్నీళ్లు తప్పయే అయ్యా దేవుడు అనేటోడు నవ్వేటోళ్ళ ఏడిపిస్తాడు ఏడిచేటోళ్ళ నవ్విస్తాడు మరి ఏనాడు గనక నీవి కొడుకులున్నోళ్ళకు మొత్తానికే కొడుకుల ఓడి కడతాడు బిడ్డలున్నోళ్ళకు మొత్తానికే బిడ్డల ఓడి కడతాడు కొడుకుల బిడ్డల చంపుతాడు తల్లిదండ్రుల ఏడిపిస్తాడు తల్లిదండ్రుల చంపిక ఆ పిల్లగల్ల ఏడిపిస్తాడు దేవుడు కొడుకా నీకు అన్నం పెడతానని కలగలిపి కమలం తీసింది అన్న వల్ల రా నా కొడుక చేతి అన్నమురా కడతారి చేతి అన్నమురా కొడుకాకి అన్నం విలువని కన్న కొడుకు అన్నం తిని పెడుతుంది కానీ తల్లి ప్రాణాలు పోతుంది తల్లి జీవనాలు పోతుంది కొడుకో అదేది అన్న ఊర కొడుక నీకు బాకి నీరు తల్లి కొడుకో నా బాబీ గర్వం అందు కొడుక నువ్వు వల్ల ఉట్టకున్నగాడు నాకు ఈ బాధ రాకపోవు కొడుక ఉండకపోతే మొండి రాయి చెట్టు కాలికి మొగడన్నట్టు బతుకుదురా నాయన ఇవాళ కడుపారగను కోరి నీ ప్రాణం తీసుకునే కాలం నాకు వచ్చింది నాయన అని అన్నం వినబెడతంటే అవ్వాడు వేడు కంటాడు ఆ కన్న కొడుకు కొడుక ఈ అన్నం వినమని అన్నం నిలబెట్టిన కన్న తల్లి కొడుకు రెక్కలన్నా వచ్చినారా
కొడుకరారా కన్న కొడుక నీవా కాళికాంబ గుడి కాడి ఓదమని కొడుకుని తీసుకొని కాళికాంబ గుడి కాడికి తీసుకొచ్చింది. అవ్వా ఎందుకొరకు ఏడుతున్నవన్నీ అవ్వ నా ప్రాణం నీవని కన్న కొడుకు చేత కడకం తీసుకొచ్చిండు తల్లి కప్ప చెప్పిండవ్వా. కన్న కొడుకు ఖడ్గం తీసుకొచ్చి కన్న తల్లి చేతికిచ్చినప్పుడు కొడుక ఇవాళ కటికదాన్ని నేనయ్యప్పటికి నీ ప్రాణం తీసుకుంటున్నా కొడుక కసాయి దాన్నయ్యప్పటికి నీ ప్రాణం తీసుకుంటున్నారా ఒరి కొడుక పని పూజన మహారాజా నీ ప్రాణం దీవని ఈ కడకం చేతికిచ్చినవా నాయనా అని ఆ కన్న తల్లి గిదగిదగిదగిదిరికొచ్చి కాళికాంబకెదురుగా రెండు మోకాళ్ళ మీద కూర్చుంది. అవ్వా కాళికాంబ నవ్వుకుంటా పోయాలి. ఇవాళ నీ మొక్కు నీకు ముడుతుంది అవ్వా. నువ్వు ఏమి ఆరం కోరుకుంటివవ్వా. గా తండ్రి కనుక నీవి బ్రాహ్మణయ్యకు సంతాన బల ఓడి కట్టి నా గర్భాన ఉంటే కొడుకును తీసుకపోతన్నమా అని కాళికాంబ అని కన్న తల్లి గలగలగలగల కన్నీరు తీస్తుంటే కన్న కొడుకు ఒక్క మాట నవ్వాను ఏడవబోకు. కన్న తల్లి చేతులు నా ప్రాణం పోతుందంటే వచ్చిన నా దేవికి స్వర్గం దొరుకుతుంది అంటే కొడుకు సర్కారు దోసుకు అంగెవరడ్డం రారు కన్నోళ్ళు చంపుకు అంగెవరడ్డం రారు అవ్వా. నా ప్రాణం తీయమని కొడుకు ఊరికొచ్చి అవ్వ తొడల మీద ఏనాడు అంటుకున్నాడో అప్పుడు కనుకనేమి ఆ కన్న తల్లి కొడుకు గొంతు మీద కట్టి పెట్టినా పాపకారి బ్రహ్మదేవుడు నాకేమో రాత రాసిండు రా కొడుక రాత రాళ్ళ పారుగాను పంట మీది రాతలు బహు దొంగ గీతలు కొడుక ఇది కాటిక పుట్ట ఎప్పటిక మల్ల కడిగి నేను పెట్టుకుంటున్నా తిలకం పుట్ట ఎప్పటిక తీర్చి దిద్దుకుంటున్నా తోలు కింది గీత దొంగ గీతరా నాయన మసి పొట్ట ఎప్పటిక మల్ల మలిమి పెట్టుకుంటున్న కొడుకు అందుకొరకే అన్నరవడాల 90 మూత గ్రంథములు చదివిన తోలు కింది గీత తప్పది 60 మూత గ్రంథములు చదివిన అజయుడు రాసిన రాత తప్పదన్నరవ్వా. కన్న కొడుకు మీద పడి కలకల కలకల కన్నీరు తీసుకుంటా కన్న తల్లి కనుక ఒక్క ఒత్తుడల్లా ఒత్తినావే గుంజుడల్లా గుంజినావే ఒక ఒత్తుడు ఒత్తింది ఒక గుంజుడు గుంజింది కన్న కొడుకు జీవినరాలు దగ్గలేదు రక్తనాళాలు దగ్గర రక్తం కనుక కాళికాంబ కాళ్ళ మీద పడతంటే కన్న కొడుకు పోషమ్మ కాడ కోడి పిల్లను పోసేస్తే ఎట్ట కొట్టుకుంటుందో